ఆయన మన పేరే కాదు, మన బాధలు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు మన సుఖాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఫుల్గా తిన్నారా, దండికి నిద్రపోయినారా, ఏసీ వేసుకున్నారా, తర్వాత ఏంటి అట్ట ఇట్టే సుఖంగా తిరుగుతున్నారా అని అది జ్ఞాపకం చేసుకోడు. మన కన్నీరు జ్ఞాపకం చేస్తాడు, మన బాధలు జ్ఞాపకం, మన వేదన బాధలు. ఎవరు చూస్తారండి మా బాధలు? మాకు మస్తుగా ఉన్నాయి, చెప్పుకోలేము. కడప చించుకుంటే కాళ్ళ మీద పడుతుందండి, కడపలో ఉంచుకుంటే ఉబ్బిపోతుందండి, వాంతి చేసుకుంటే ఇతరులకు అసహ్యంగా కనిపిస్తుందండి, అలాగే ఉంటే చనిపోతామండి. అవును, కడప చించుకుంటే కాళ్ళ మీద పడతాయి, వాంతి చేసుకుంటే ఇతరులకు అసహ్యంగా అనిపిస్తుంది, అలాగే ఉంచుకుంటే కడప ఉబ్బిపోతుంది, ఇంకేమైనా కానిలే అని అనుకుంటే మరణం దాపరించవచ్చు. ఈ పరిస్థితులన్నింటిలో మరి ప్రభు కొరకు ఇవి శ్రమ అనుభవించడం సాధ్యమవుతుందంటారా? అతని మీదనే ఉండి తేజరిల్లును. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినాడు కదా. ఈ సంవత్సరం వీళ్ళు కొంతమంది వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాగ్దానాలు మనం రకరకాలుగా తీసుకున్న వెంటనే తలస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ మధ్యలో ఒకరిని అడిగితే ఒక వాగ్దానం వచ్చిందని, అదే వాగ్దానమే వేరే వాళ్ళకి వచ్చినా వీళ్ళకి ఎలాగ జరిగిందో వాళ్ళకి అలాగ జరుగుతుందని ఏం గ్యారెంటీ లేదు. ఇప్పుడు ముసలివాళ్ళకి నువ్వు అలంకరించబడిన రాజును కన్నలారా చూసేదో అని వచ్చింది అనుకో, వాళ్ళు బహుశా ఈ లోకాన్ని విడిచిపెడతారేమో. అలాగే పెళ్లిగాని అమ్మాయికి కూడా వచ్చింది అనుకో, అలంకరించబడిన రాజును కళ్ళారా చూసేదో. నేనేం చెప్తానంటే, అమ్మాయి నీకు పెళ్ళి అయిపోతుంది అని చెప్తా. ఒక్కొక్కరికి ఒకే వాగ్దానమే, ఒక్కొక్క వ్యక్తిని బట్టి అలాగ ఉండొచ్చు. కానీ దేవుని వాగ్దానాలు ఎన్నైనా అన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉంటాయి. సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. 133:3 సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు. 134:3 యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కనుక జయోన్ జయోన్ జయోన్, సియోను సియోను సియోను, ఈ 3 కీర్తనల్లో మనకు తుణికిసలాడుతున్న పదం ఇది. ఇప్పుడు 132వ కీర్తనలో ద లార్డ్ హ్యాత్ చోజన్ జయోన్, యెహోవా సియోనును ఏర్పరచుకున్నాను అన్న ప్రస్తావన ఈ యాత్రా కీర్తనలో చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ దావీదును గురించిన సంక్షిప్త వివరణ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వటానికి ఆరంభించినాడు. ఇక్కడ 5 విషయాలు ఈ సియోను గురించిన ప్రస్తావన. నేను ఇలాగ చెప్తే భవిష్యత్తు తప్పకాదేమో. మొదటిది ఏంటి? 132వ కీర్తనం మొదటి వచనం, Psalm 132:1. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. 10వ వచనం, నీ సేవకుడైన దావీదు నిమిత్తము. 12వ వచనం, యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను. 17వ వచనం, అక్కడ దావీదు పేరు పదే పదే ఈ కీర్తనలో ప్రస్తావించబడింది. బహుశా దావీదు రాసినాడేమో మనం ఎరగము. మెట్టుకు ఇక్కడ సియోను అని అంటే మొదట మనకు దావీదే గుర్తొస్తాడు. అందుకే ఇలాగ పేరు పెడదామా, ద పర్సన్ ఆఫ్ జయోన్. సియోను వ్యక్తి దావీదు. దావీదు అని అంటే బిలవడ్, ప్రియమైన. చాలా మంచిదే, అది చాలా అర్థాల్లో అదొక అర్థము. అసలు సియోను అంటేనే అర్థము ఎండిపోయిన, డెజర్ట్ లుక్, ఎడార్ లాంటిది, డ్రై, మొద్దుబారిన, సవిటె పొర లాంటిది అని అర్థం. అదంతా పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు దాని కొండ అనుభవంలోనికి తీసుకొని వచ్చి ఇప్పుడు హెబ్రీ పత్రికలో అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22, హెబ్రీ చాప్టర్ 12:22, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ఇంకా చాలా చాలా సంగతులు ఇక్కడ రాసినాడు. ఇప్పుడైతే సియోను కొండ, పాత నిబంధన సియోను కొండకి, కొత్త నిబంధన సియోను కొండకి. పాత నిబంధన నేను ఇందాక చెప్పాను, అది జీవము లేనిది, చౌడుపర లాంటిది, బ్యారన్, వెజిటేషన్ లేదు, ప్లాంటేషన్ లేదు అని చెప్పిన.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఆపోజిట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల, ఇట్స్ నో మోర్ డెడ్, ఇట్స్ ఎ లివింగ్ జయోన్. ఇది జీవము కలిగిన సియోనుగా, జీవము కలిగిన పట్టణముగా, జీవము కలిగిన దేవుని సంఘముగా, జీవము కలిగిగా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా ఇది మనకు సంప్రాప్తమైంది. పాత నిబంధన సియోనులో దావీదు మనకు కనిపిస్తున్నాడు. కొత్త నిబంధన సియోనులో దావీదు కుమారుడైన యేసు మనకు కనిపిస్తున్నాడు. అందుకే దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అనే మాట సువార్తల్లో పదే పదే ప్రతిధ్వనిస్తుంది. దావీదుకు వేరు చిగురైన యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభువారు. కానీ కొత్త నిబంధనలో ఈ సియోను కొండ అనుభవం దగ్గర మనకి యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నాడు. హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ ఈ కొత్త నిబంధన సియోను దగ్గర కనిపిస్తుంది. పాత నిబంధన సియోనులో ఇస్సాకు రక్తము ఒలికించటానికి మోరియా పర్వతం దగ్గర అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు. అయితే కొత్త నిబంధన కల్వరి కొండ దగ్గర దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే మన కొరకు దహన బలిగా అర్పించిన సంగతి గ్రంథస్థం చేయబడింది. కనుక ఇస్సాకు కంటే గొప్పవాడు యేసు ప్రభు, భూమి మీద ఉన్న దావీదు కంటే గొప్పవాడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. దావీదు బాధల జ్ఞాపకం సియోను కనుక కనిపిస్తే దావీదు సంతోష జ్ఞాపకం చేసుకుని బాధల జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏంటి? దావీదు అభిషేకం జ్ఞాపకం చేసుకొని చెప్పట్లేదే, దావీదు విజయం జ్ఞాపకం చేసుకోమని చెప్పట్లేదే, దావీదు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్పట్లేదే, దావీదు కీర్తనల జ్ఞాపకం చేసుకొని చెప్పట్లేదే, దావీదు కలం జ్ఞాపకం చేసుకో, వడిసెల జ్ఞాపకం చేసుకో, రాయి జ్ఞాపకం చేసుకో, ఇలాంటి దావీదు సింహాసనాన్ని జ్ఞాపకం చేసి ఈ పదాలు లేకుండా బాధలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఏంటి? అంటే వీటన్నిటికంటే బాధలు మించినవే. అఫ్లిక్షన్, శ్రమ మించిందా? మనకైతే చాలా కష్టము. అయితే దేవుని యొక్క మార్గము భిన్నంగా ఉంటుంది. పాత నిబంధనలో యోబు తర్వాత బహుశా శ్రమల గుండా అత్యధికంగా వెళ్ళిన వ్యక్తి దావీదంటే తప్పు కాదేమో. అసలు శ్రమ అంటేనే మనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి, తారసపడే వ్యక్తి యేసు ప్రభు తర్వాత యోబునే మనకు కనిపిస్తాడు. పాత నిబంధనలో మొదటి వ్యక్తి ఆయనే. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. యోబు ఒక కాన్వకేషన్ కూడా పెట్టలేదు, ఇలాంటి స్పెషల్ మీటింగ్ ఒక్కటి పెట్టలేదు, ఒక దాంట్లో కూడా ఆయన బోధ చేయలేదు, లేదా ఆయన ఆన్లైన్లో మెసేజ్ చెప్పలేదు, యూట్యూబ్ స్పీకర్ కాదు, టీవీ స్పీకర్ కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్ కాదు, కార్పొరేట్ స్పీకర్ కాదు, ఒక రాజు కాదు, ఒక రాణి కాదు, గొప్ప ప్రవక్త కాదు. ఆయన ప్రవక్త యోబుకు కలిగిన దేవోక్తి అని రాయబడలేదు. యోబుకు దర్శనమంది యెహోవా ప్రత్యక్షమై అన్నట్లుగా ఆరంభంలో మనకు కనపడదు. ఒక సామాన్యమైన వ్యక్తి యోబు అనే ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, నిత్యము తన కుమారులకులకే దహనబలి అర్పించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు 42 అధ్యాయాలు ఆయన కేటాయించాలనా? ఏం చేయని వ్యక్తికి ఈ సఫరింగ్ సో ప్రామినెంట్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దైవ ప్రణాళికలో శ్రమ అంత ప్రాధాన్యమైందా? ఇప్పుడు నేను ఇలాగ చెప్తా, మీరు జవాబు చెప్పండి. రాణి గారి పేరిట ఒక పుస్తకం ఉంది, పేరు ఎస్తేరు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12, 10. అంటే ఒక రాణిగారు దాని గురించి చెప్పాలంటే 10 అధ్యాయాలు జరిపింది పరిశుద్ధాత్మ దేవుడికి. ఒక గిన్నె అందించే వ్యక్తి ఉన్నాడు సీఎంఓ ఆఫీసు, పిఎంఓ ఆఫీసులో, ఆయన పేరు నెహెమ్మే. ఆయన పేట ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 13 అధ్యాయాలు అన్నారు కదా. పిఎంఓ ఆఫీసులో పని అంటే ప్రతిరోజు ఆయన పిఎంఓని చూసేవాడు అని అర్థం. మామూలు మనకు తాలూకా ఆఫీసులో పని చేస్తేనే చాలా పవర్ఫుల్గా ఉంటాయి, ఇంకా వాలంటీర్లు ఈ దినాలు ఇంకా పవర్ఫుల్ అనుకుంటా. ఇక్కడ కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, ఎవరిని చూసి భయపడినా భయపడకపోయినా వాళ్ళని చూసి భయపడే వాళ్ళు ఉంటారు ఊర్లో. ఒక వాలంటీర్ అంటే సామాన్యమైన ఉద్యోగి, ఒక సెక్రటరియట్లో అంటే సామాన్యమైన ఉద్యోగి, ఒక పిఎంఓ ఆఫీసులో పనిచేసే వ్యక్తులు కూడా చాలామంది సామాన్యమైన వాళ్ళు ఉంటారు.
బట్ ఈయన పిఎంఓ సీఎంఓ అంటే అర్థం ఏంటంటే చీఫ్ మినిస్టర్స్ ఆఫీసు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అట్లా గేట్ దగ్గర ఉండే వ్యక్తి కాదు, సెంట్రీలో ఉండే వ్యక్తి కాదు. ఆ గేట్ దగ్గర ఉండే వాళ్ళకి కూడా దానికి విలువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఐడి కార్డ్ అలాంటిది, పవర్ఫుల్ అనమాట ఆ ఆఫీస్ అనేది. వెంటనే వాళ్ళ సీఎంను బహుశా ఎప్పుడు చూసిండకపోవచ్చు, పిఎంని ఎప్పుడు వాళ్ళు చూసిండకపోవచ్చు, కానీ నెహమ్యా అలాంటి వాడు కాదు. దాదాపు ప్రతిరోజు ఒక్కసారైనా రాజుని కనిపిస్తుంది, రాజుని చూస్తున్నాడు. అంత పవర్ఫుల్ వ్యక్తిని గురించి రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడికి 13 అధ్యాయాలు జరిపాయి. తర్వాత ఒక అమ్మాయి మోయా ప్రాంతంలో నుండి వచ్చింది, వైధవ్యం కలిగిన స్త్రీ. ఆమె పరిగేరుకునేది, ఆమె ప్రభు మీద విశ్వాసం ఉంచింది. ఆమెను గురించి ఎన్ని అధ్యాయాలు జరిపినాయి? 4 అధ్యాయాలు జరిపినాయి పరిశుద్ధాత్మ దేవుడికి. ఇప్పుడు మొత్తం ఎన్ని అధ్యాయాలు అయినాయి? ఒక రాణి, ఒక పిఎం ఆఫీస్లో పనిచేసే వ్యక్తి, ఒక విధవరాలు, ఇంకొక ఆయన గురించి, ఒక్కొక్క ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన 4 రాజుల పీరియడ్లో పనిచేశాడు. దాదాపు 80 ఏళ్ళుగా ఆయన ఉద్యోగంలో ఉన్నాడు. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఇంతకాలం ఉంటారా అండి? ఆయన గురించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు. ఇప్పుడు మొత్తం కూడా అండి 39 అంటే యోబుకింటి ఇంకా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఇలాగ ఈక్వేషన్ చెప్తే కరెక్టా తప్ప? రూత్ గ్రంథము ప్లస్ నెహమ్యా గ్రంథము ప్లస్ ఎస్తేర్ గ్రంథము ప్లస్ దానియేలు గ్రంథము ఈజ్ లెస్ దాన్ యోబు గ్రంథం. వావ్, శ్రమ అంటే ఇంత! ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ, పిఎంఓ ఆఫీస్లో పనిచేసే నెహమ్యా కంటే ఎక్కువ, ఒక రాణి కంటే ఎక్కువ, ఒక వైధవ్యం కలిగి యేసుప్రభు యొక్క వంశావళిలో ఉన్న రూతు కంటే ఎక్కువ. ఏమంటారు మరి మీరు దీనికి? పరిశుద్ధాత్మ దేవుడు మరి అలాగే ఇచ్చినాడు ప్రాధాన్యత. ఆయన యోబేమో ప్రధానమంత్రి కాదు, పోనీ రాణైన అమ్మాయిని చేసుకున్నవాడు కాదు, పోనీ యేసుప్రభు యొక్క వంశావళి అలాగా పేరు రాయబడిన వ్యక్తి కూడా కాదు, ప్రముఖమైన మందిరం కట్టే నెహమ్యా లాంటి వ్యక్తి లేదా గోడలు నిర్మించే వ్యక్తి కూడా కాదు. ఒక సామాన్యంగా శ్రమలు అనుభవించి చివరిదాకా శ్రమలో నిలిచిన వాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రధానమంత్రి కంటే, ఒక పిఎం ఆఫీసులో పనిచేసే వ్యక్తి కంటే, ఒక రాణి కంటే, ఒక విధవరాలు యేసుప్రభు వంశావళిలో ఉన్న వారి కంటే ఇంకా ఎక్కువగా గుర్తించినాడంటే తప్పంటారా? యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకో. సుఖాలు కాదు, ప్రభు మన సుఖాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఫుల్గా తిన్నారా, దండికి నిద్రపోయినారా, ఏసీ వేసుకున్నారా, తర్వాత ఏంటి అట్ట ఇటే సుఖంగా తిరుగుతున్నారా అని అది జ్ఞాపకం చేసుకోడు. మన కన్నీరు జ్ఞాపకం చేస్తాడు, మన బాధలు జ్ఞాపకం, మన వేదన బాధలు. ఎవరు చూస్తారండి? మా బాధలు మాకు మస్తుగా ఉన్నాయి, చెప్పుకోలేము. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందండి, కడుపులో ఉంచుకుంటే ఉబ్బిపోతుందండి, వాంతి చేసుకుంటే ఇతరులకు అసహ్యంగా కనిపిస్తుందండి. అలాగే ఉంటే చనిపోతామండి. అవును, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి, వాంతి చేసుకుంటే ఇతరులకు అసహ్యంగా అనిపిస్తుంది, అలాగే ఉంచుకుంటే కడుపు ఉబ్బిపోతుంది, ఇంకేమైనా కానిలే అని అనుకుంటే మరణం దాపరించవచ్చు. ఈ పరిస్థితులన్నింటిలో మరి ప్రభు కొరకు ఇవి శ్రమ అనుభవించడం సాధ్యమవుతుందంటారా? యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం. లార్డ్ రిమెంబర్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ డేవిడ్. దేవుడికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే, నేను జ్ఞాపకం చేసుకునే మర్చిపోయానే, ఎక్కడిది, ఎక్కడ ఉంటావు? ఇలాగంట దేవుడు. ఆయనకు అందరూ గుర్తుంటారు. దాదాపు 200 పైచిలకు ఉన్న దేశాల్లో ఉన్న 8 బిలియన్ల ప్రజల పేర్లు కూడా దేవుడికి తెలుసు. మనకు సాధారణంగా మనమే పక్కనున్న పరిచయమైన వాళ్ళ పేర్లే మనకు ఉండదు, మెమరీ లాస్ ఉంటుంది కదా. నాకు ఎక్కువ ఉంది అది. ఎప్పుడు చూస్తూనే ఉంటా, ఎప్పుడు వస్తూనే ఉంటా, కనిపిస్తూనే ఉంటారు, పేరు గుర్తురాదు సమయానికి. ఇవన్నీ మన సమస్యలు, కానీ యేసు ప్రభుకి సమస్య కాదు. ఆయన మన పేరే కాదు, మన బాధలు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది చూస్తామా? 132వ కీర్తన, సామ్ 132, 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. ఈ రైమింగ్ ఎలాగుందో చూడండి, లెమ్ము రమ్ము, లేస్తే కదా ఆయన వస్తాడు. మందసము అనే మాట కీర్తనలో
ఇదొక్కసారే రాయబడింది 150 కీర్తనలో. ఇదొక్కసారే వేర్ దెర్ ఇస్ జయోన్ దెర్ ఇస్ ఎ మందసం. సియోను కొండ అనుభవము మందసాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అక్కడ మందసం లేకపోతే ఆ కొండకి ఏం విలువ లేదు. మందసం ఏ జ్ఞాపకం చేస్తుంది? యేసుప్రభు యొక్క సింహాసనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏ జ్ఞాపకం చేస్తుంది? యేసుప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సన్నిధి, దైవ సాన్నిధ్యం. అందుకే నేను ఇందాక చెప్పినట్లు బైబిల్లోని మొదటి డాక్సాలజీలో, ఆశీర్వాదంలో, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో తన సన్నిధి కాంతి. కాంతులు ఉన్నాయి కదా బైబిల్లో, మీకు తెలుసా? కొన్నైనా కనీసం 5 కాంతులు ఉంటాయి. మొదటిది ఏంటి? సన్నిధి కాంతి. ఇప్పుడు చెప్పండి రెండవది. పుల్ డౌన్ మెనూ రాదా ఎవరికి? సిస్టమ్ హ్యాంగ్ అయింది కదా, లోడింగ్ అని వస్తుంది. సిస్టమ్ హ్యాంగ్ కాకపోతే పుల్ డౌన్ మెనూ ఇలాగే వస్తుంది. సన్నిధి కాంతి, ముఖ కాంతి, ఉదయ కాంతి అంట. అలాగే పుల్ డౌన్ మెనూలో వాక్యాలు వస్తూ ఉంటే సమృద్ధిగా దైవ వాక్యము మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగించడానికి అవకాశం. కనుక ఇక్కడ సన్నిధి, దైవ సాన్నిధ్యం మనందరికీ చాలా ప్రాముఖ్యం. అందుకే యాకోబు 28వ అధ్యాయం ఆదికాండంలో రాత్రి దేవుడు మాట్లాడిన సంగతిని గుర్తు చేసుకుని ఉదయం అయిపోయిన తర్వాత తలగడగా చేసుకున్న రాయి తీసి దాని మీద నూనె పోసి, నీవు నాకు తోడుగా ఉండి స్థలానికి సురక్షితంగా తెస్తే దిస్ పిల్లో షల్ బికమ్ ఎ పిల్లర్. ఈ దిండు, ఈ తలగడగా చేసుకున్న రాయి దేవుని మందిరం అవుతుంది అని అన్నాడు. దేవుని మందిరం అంటే ఏంటి? అక్కడే రాశాడు కదా 28:17, దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్, ఇది పరిశుద్ధ స్థలము. ఇంకో మాటలో చెప్పాలంటే ద లార్డ్ ఈజ్ దేర్, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. వేర్ దెర్ ఈజ్ ఎ గాడ్ దట్ ఈస్ కాల్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎక్కడుంటే అదే దైవ సాన్నిధ్యం. దేవుడు ఎక్కడ నడిస్తే అదే. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు పరిశుద్ధ స్థలం పశువుల తొట్టి. ఆయన సముద్ర తీరాన సంచరిస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలం సముద్ర తీరమే. ఆయన ధోనిలో ఎక్కి వాక్యం చెప్తున్నప్పుడు అది అతి పరిశుద్ధ స్థలమే. ఆయన ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలమే. అలాగే ఆయన కొండెక్కి బోధించడానికి పూనుకున్నప్పుడు అదే అతి పరిశుద్ధ స్థలమే. ఆయన సమాధుల తోటలోనికి వెళ్ళి సేనాన దయ్యం పట్టిన వాడిని బాగు చేస్తున్నా కూడా అది అతి పరిశుద్ధ స్థలమే. ఆయన శిలువ మీదకి వెళ్ళిన అది అతి పరిశుద్ధ స్థలమే. ఆయన సమాధిలోకి వెళ్ళిన అది అతి పరిశుద్ధ స్థలమే. ఆయన తిరిగి లేచి శిష్యుల గదిలో కనిపించిన అది అతి పరిశుద్ధ స్థలమే. ఆయన ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న దంపతులతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన అది అతి పరిశుద్ధ స్థలమే. ఆయన ఆరోహణై పరలోకములో ఉన్న అది అతి పరిశుద్ధ స్థలమే. క్రైస్ట్ ఈజ్ ద హోలియెస్ట్ ఆఫ్ హోలీ. క్రీస్తే పరిశుద్ధులలో పరిశుద్ధుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పబడుతూ వచ్చింది. ఆయన మందస్సము పాత నిబంధనలో ఆ దైవ సాన్నిధ్యాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. ఉభయదేవుని ఇంట్లో మందసం 3 మాసాలు ఉన్న కారణం చేత యెహోవా అతనిని అతని ఇంటి వారిని ఆశీర్వదించిన వాక్యంలో మనం చూస్తాం. దైవ సన్నిధినున్న ఇంటిని దేవుడు ఆశీర్వదించక మానడు. కొన్ని ఇళ్లలో మనం కాలుబెడితే ఆ ఇంట్లోనే ఉండాలని అనిపిస్తుంది. మీరు అందరి ఇళ్లలో కాలుబెట్టే అవకాశం ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. దేవుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చినాడు కనుక ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం, పాశ్చాత్య దేశాల్లో కూడా కొన్ని ఇళ్లలో కాలు పెడితే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత దైవ సన్నిధి ఉంది, ఇక్కడే ఉండిపోవచ్చు అని అనుకుంటాం. కానీ ఉండటానికి కుదరదు కదా. కొన్ని ఇళ్లలో కాలు పెట్టిన వెంటనే ప్రభువా నువ్వు తీసుకెళ్తావని నేను బయటికి రావాలా? అవి కూడా విశ్వాసులవే. కానీ కంపు భౌతికమైన కంపే కాదు, ఆధ్యాత్మికమైన కంపు కూడా కనిపిస్తూ ఉంటుంది. భౌతికంగా నీట్గా ఉండదు, ఆత్మీయంగా ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కానీ వాళ్ళ ఇంటి ఏంటి బ్రదర్ మా ఇంట్లో నుండి అప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటి? అసలు రావడమే గొప్ప సంగతి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్న దినాల్లో లాజరు, మరియా, మార్తా వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనీసం 4 సార్లు వెళ్ళింటాడు బేతనీలో వాళ్ళ ఇంటికి. పెద్ద ఇల్లేం కాదు అది, హేరోది ఇల్లేం కాదు, పిలాత్ ఇల్లేం కాదు, అన్న ఇల్లేం కాదు, కైప ఇల్లేం కాదు,
సామంతులు రాజులేం కాదు వాళ్ళు, ఒక చిన్న పేద కుటుంబం. కానీ అక్కడేముంది మరి? ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం యొక్క పరిమళం అక్కడ ఉంది. అది మన జీవితాంతంలో, మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఆ పరిమళం వ్యాపించినప్పుడు ఆకర్షించబడతాయి. ఒక పొలంలో పువ్వులు ఉన్నాయనుకోండి, మీ దగ్గర అది వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పొద్దు తిరుగుడు సన్ఫ్లవర్ వేస్తారా మీ పొలాల్లో? పొద్దు తిరుగుడు పువ్వు వేస్తే అది పొద్దు ఏ వైపు ఉంటే ఆ వైపే ఉంటుంది. క్రమంగా సాయంకాలం అయ్యేటప్పటికి, అంటే సూర్యుడు ఏ వైపు తిరుగుతాడో ఆ వైపు అది మనకు తెలియకుండానే తిరుగుతూ ఉంటుంది. దానికేం రోటర్ ఉండదు, దానికేం వీల్స్ ఉండవు, కానీ అది సూర్యకాంతిని బట్టి దానంతట అదే తిరుగుతూ ఉంటుంది. అది ఫ్లవర్గా ఉన్నవాడు, పుష్పంగా ఉన్నవాడు పొలం అంతా చాలా అందంగా కనిపిస్తుంది, బంగారు వర్ణంలో కనిపిస్తుంది. అసలు బంగారము ఒక తెర మాదిరి, వస్త్రం మాదిరి పొలాన్ని కప్పేసిందా అన్నంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ ఆకర్షణకు ఇంకా ఆకర్షణ కల్పించడానికి కొన్ని సీతాకోక చిలుకలు, తేనెటీగలు వచ్చి వాటి మీద వాలుతూ ఉంటాయి. దాంట్లోనే మకరందాన్ని జురుకోవటానికి ఆరంభిస్తూ ఉంటాయి. అవన్నీ పూల మీద చేసే ఆ సంచారం, ఆ ప్రయాణం, ఆ యాత్ర చూచినప్పుడు అదొక అందమైన, ఒళ్ళు పులకరించే అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది యెహోవా తోట వలె ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటాం. అలాగే క్రైస్తవుని యొక్క జీవితం, క్రైస్తవ కుటుంబం యొక్క జీవితం, సంఘం యొక్క జీవితం ఆ తోటకు పోల్చబడింది. పరమగీతంలో అదే చెప్పబడింది కదా, తోట, నీరు కట్టిన తోట అని ప్రవక్తలో రాస్తూ వచ్చినారు. పరమగీతంకి వచ్చేటప్పటికి మూయబడిన ఉద్యానవన జలకూపముగా చెప్పబడుతూ వచ్చింది. పూలన్నీ ఉన్నాయి కానీ దాంట్లో మకరందం లేవనుకోండి, సీతాకోక చిలుకలు రావు, తేనెటీగలు రావు. ఎంతసేపు ఉన్న ఆకర్షణీయంగా ఉండాలా? దారెమ్మడి పోయి మనలాంటి ప్రయాణికులు సీన్ బాగుంది సెల్ఫీ తీసుకుందామని కారాపి లోపలికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని పోవాల్సిందే తప్ప దాంట్లోనే మకరందం బయటికి రాదు. అలాగే విశ్వాసులు కొంతమంది బయట చూడటానికి చాలా బాగుంటారు, వాళ్ళ మాటలు ఇంకా తేనె కంటే తీయగా ఉంటాయి. అబ్బాయి ఈ మాటలు ఎక్కడా, ఇది మన్యంలో ఉన్న తేనె కాదే అనుకుంటాం, అంత తీయగా మాట్లాడతారు. కానీ హృదయం ఎంత చేదుగా ఉంటుందంటే కరక్కాయ కంటే చేదుగా ఉంటుంది. హృదయం ఏమో కరక్కాయ కంటే చేదుగా ఉంటాయి, మాటలేమో కొండ తేనె కంటే చేదుగా ఉంటాయి. ఏమనాలి ఇలాంటి క్రైస్తవుల విశ్వాసులు? మందసం ఉందంటారా? మందసం ఉన్న దగ్గర దైవ సన్నిధి ఉంటుంది. యేసుప్రభు ఎలాగుంటాడో అలాగే ఉండటానికి ప్రయత్నిస్తాం. అవునంటే అవును, కాదంటే కాదు. క్రీస్తు యొక్క పరిమళ వాసన మన ద్వారా వ్యాపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. ఎందుకు సియోను అంత ప్రాముఖ్యం? ఎందుకు యెరూషలేము అంత ప్రాముఖ్యం? బికాజ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. అక్కడ దేవుని మందసం ఉంది. ఎందుకు దేవుని సంఘం అంత ప్రాముఖ్యం? ఎందుకు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి అంత ప్రాముఖ్యం? 1 కొరింథీ 3:16 మనం చూస్తాం కదా, నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెల్లెత్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించున్నాడనియు, మీరు దేవాలయమై ఉన్నారనియు మీరు ఎరగరా. మనం ఇంపార్టెంట్ ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయని, అందంగా ఉన్నామని, పెద్ద కులమని, చిన్న కులమని, సామాన్య కులమని, తర్వాత జ్ఞానం ఉందని, తెలివి ఉందని, పలకబడి ఉందని కాదు. బికాజ్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ us. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతరంగంలో నివసిస్తున్న దాన్ని బట్టి వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో మనం ప్రియమైన వారము, విలువైన వారము, బలంగా ఉండటానికి పిలువబడిన వారు. 3వ చూస్తామా? 132వ కీర్తన, Psalm 132, 17వ వచనం, verse 17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. ఇది చెట్టు కొమ్ము కాదు, ఇది పశువుకుండే కొమ్ము అంటారు కదా, మేకలకి, దున్నలకి, దానికి కొమ్ములు ఉండే జంతువులు ఉంటాయి కదా. యూనికార్న్ అని ఒక జంతువు ఉంటుంది, దానికి ఎన్ని కొమ్ములు ఉంటాయి? ఎన్ని కొమ్ములు ఉంటాయమ్మా? ఒకటే ఉంటుంది. దాని పేరు యూని. అంటే ఏంటి? సింగల్. అది సింగిల్గా వస్తుంది, ఒకే కొమ్ము ఉంటుంది. ఎద్దులకు 2 కొమ్ములు ఉంటాయి. ఎద్దుల 2 కొమ్ములతో చేయలేనంత హానైనా, భద్రత అయినా యూనికార్న్. ఇది ఒకే కొమ్మతోనే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దైవ సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఈ కొమ్ము మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే పవర్,
శక్తి. పవర్ ఆఫ్ జయోన్, సియోనులో ఉన్న శక్తి. ఒక విశ్వాసి శక్తి లేనంత వరకు ఒక సామాన్యుడిగానే కనిపిస్తాడు. బైబిల్లో కూడా ఒక సామెత ఉంది కదా, లోకంలో కూడా అంటాం కదా, సచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కాదా. దాని అర్థం ఏంటంటే సింహం చనిపోయింది కనుక ఉపయోగం లేదని కాదు, సింహం ఉపయోగమే. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే జీవము లేదు, లైఫ్. కనుక ఒక విశ్వాసిలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే జీవము, సమృద్ధైన జీవము, నిత్య జీవము. ఇంకా సియోనులో కలిగే జీవం ఇక్కడ రాశారు. 134 ఆఖరి వచనం, 133 3వ వచనం. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును. ఏ జీవం ఇది చూడండి, జీవము, నిత్య జీవము, సమృద్ధైన జీవము, అత్యధికమైన జీవము, శాశ్వత జీవం. అందుకని ప్రభు ఇవన్నీ మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. దీనికి ఎవరైనా డబ్బులు చెల్లించినారా? ఎవరైనా జీవానికి ఇంత డబ్బులు చెల్లించినారా? ఎవరైనా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం దేవుని ఇద్దరు నుండి పొందటానికి చెల్లించిన వాళ్ళు ఉన్నారా? చెల్లించలేము, చెల్లించజాలము, చెల్లించబోము. ఎందుకంటే ఆ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు విలువ కట్టలేనివి. విలువ కట్టేదైతే షాపులో దొరుకుతుంది, మనుషుడే. ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్ ఈజ్ ప్రైస్లెస్. దేవుని యుద్ధ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము విలువ కట్టలేనిది. దట్స్ రీజన్ ఈజ్ గాడ్స్. అందుకే దేవుడు మనిషిని యుద్ధ నుండి వచ్చే ప్రధానికి విలువ కట్టవచ్చు. ఒకవేళ వాచ్ ఇచ్చినారనుకోండి, ఎవరైనా దీన్ని విలువ కట్టవచ్చు. అద్దాలు ఇచ్చినారనుకోండి, దీన్ని విలువ కట్టవచ్చు. చెప్పులు ఇచ్చినారని విలువ కట్టవచ్చు. మొబైల్ ఇచ్చినారని విలువ కట్టవచ్చు. అయితే దేవుడిచ్చిన రక్షణ విలువ ఎంత? దేవుడిచ్చిన సహవాసం విలువ ఎంత? దేవుడిచ్చిన నిరీక్షణ విలువ ఎంత? యేసు ప్రభు అనుగ్రహించిన పరలోకం విలువ ఎంత? యేసు ప్రభు ఇచ్చిన జీవపు విలువ ఎంత? యేసిచ్చిన సమృద్ధి అయిన జీవపు విలువ ఎంత? యేసిచ్చిన నిత్య జీవం విలువ ఎంత? యేసిచ్చిన అత్యధికమైన జీవం యొక్క విలువ ఎంత? యేసిచ్చిన శాశ్వత జీవం యొక్క విలువ ఎంత? ఇవన్నీ మైండ్ బ్లోయింగ్ అంటాం. అంటే విని 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 మైండ్ చేత కాకుండా పైనకి పోతుంటాయి కొన్ని. ఫ్లయింగ్ ఆన్ మై మైండ్ అంటాం. అంటే మన తల మీద ఎగిరిపోతున్నట్లు. ఏంటి ఇవన్నీ? గూస్ బంపింగ్. వెన్నులో చలి పుట్టినట్లయితే ప్రభు ఏమి అసలు మాకు అర్థమే కదా, వింటుంటేనే అర్థం కాదే, ఇంక ఎలాగిది అర్థమైద్ది? కొంతమంది అంటారు కదా, నాకు అర్థమైతే అప్పుడు నేను అర్థమైతే దేవుడు ఎందుకు అవుతాడు, అర్థమైతే బైబిల్ ఎందుకు అవుతుంది, అర్థమైతే వాక్యం ఎందుకు అవుతుంది? అర్థం కానిదే మరి అర్థం కాని దాని గురించి ఇంకెంతకంటే ఇంతసేపు మాట్లాడుకోవడం అంతేనంటారా? ఇప్పుడు అలాగైతే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. మీ గుండె ఎలాగ పనిచేస్తుందో అర్థమైన వాళ్ళు చేయొద్దండి. మీరు తిన్న ఆహారం ఎలాగ విసర్జనగా ప్రక్రియ దాకా వస్తుందో, మెటబాలిక్ యాక్టివిటీ నాకు అర్థమైందని వాళ్ళు చేయొద్దండి. మీ తల వెంట్రుకలు తిరిగి తిరిగి అలాగే పెరుగుతాయి, నీకు బాగా అర్థమైందని వాళ్ళు తల చేయొద్దండి. ఏంటి ఒకళ్ళు కూడా చేయలేపట్లేదు? అర్థమైందనా అర్థం కాలేదనా? మనలో ఉన్న అరికాల మొదలుకొని నన్నెత్త దాకా మనం పీల్చే ఆక్సిజన్ ఎలాగ రక్తంలో కలుస్తుంది, ఎలాగ ప్రక్రియ చేస్తుంది, హౌ దిస్ మెటబాలిక్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్, డిఎన్ఏ, హార్మోన్స్, ఇవన్నీ ఎలాగ జరిగితే ఏ మానవుడు వివరిస్తాడు ఇవన్నీ? మరి ఇవన్నీ తెలియకుండానే అనుభవిస్తున్నావు కదా, అర్థం కాకపోయినా అనుభవిస్తున్నావు. అర్థం కాకపోయినా అనుభవిస్తుంటేనే జీవితం అంటే, అర్థం కాకపోయినా ఆచరించేది క్రైస్తవ్యం కాదంటారా? 4 చూస్తామా? 132వ కీర్తన, సామ్ 132, 17వ వచనం 2వ వరుస. సామ్ 132:17. నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. దీపము ఎందుకని? మనందరికి తెలుసు కదా, 119, 150 అనుకుంటా. నీ వాక్యము నా పాదములకు దీపం. ఎందుకని? దీపం ఎందుకో వెలిగియటానికి. వెరీ గుడ్, మీరు భలే బాగా చెప్తారు. అస్సలు ఇంత తెలివి అంటే తెలుసా? ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది అనుకుంటా, ఏదైనా తోటలో తెలివంతా.
చీకటి పారద్రోలటానికి, టు ఎక్స్పెల్ ద డార్క్నెస్. ఉదాహరణకు మనకు తెలియకుండానే పవర్ పోయింది అనుకోండి, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఫ్లాష్ ఆన్ చేస్తారు. మళ్ళీ పవర్ వచ్చింది అనుకోండి, కరెంట్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్నే ఫ్లాష్ ఆఫ్ చేస్తారు. అది తెలియకుండా జరిగే ప్రక్రియ. చీకటి వచ్చిన వెంటనే వెలుగు వస్తే చీకటి పోద్ది అని మనం చీకటి నుండి తప్పించుకోవటానికి వెలుగు కావాలనుకుంటాం. అందుకని ఆదికాండం 1:4 దేవుడు చెప్పిన మాట, మొదటి మాట, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక. ఈ వెలుగు ఏం చేస్తుందంటే జీవాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఇంట్లో బల్బులు వేసుకున్నారు వెలుతురు కొరకు, అవసరం లేనప్పుడు ఆపేస్తారు. నెల తర్వాత మీకు బిల్లు వస్తుంది. దాన్ని ఏమంటారు? కరెంటు బిల్లు వచ్చింది మాకు ఇంత అని అంటారు. సరే, కొద్దిసేపు లైట్లు వేసుకుంటేనే ఇంత కరెంటు బిల్లు వచ్చింది, తడిసి మోపడైపోతుంది, రేట్లు పెరిగిపోయినాయి, ఏం చేయాలా? పొలంలో అక్కడ మోటార్ వేసినా బిల్లు వస్తుంది, ఇక్కడ వేసినా బిల్లు వస్తుంది, ఏసీ వేసినా బిల్లు వస్తుంది, ఫ్యాన్లు వేసినా బిల్లు వస్తుంది, ఫ్రిడ్జ్ వేసినా బిల్లు వస్తుంది, ఇస్త్రీ బట్టన్ పెట్టినా వస్తుంది, ఇంక మీరు వాడే మిక్సర్, వాషింగ్ మిషన్ అన్నిటికీ వస్తూనే ఉంటుందని. ఇదంతటికి ఏమొస్తుందంటే పవర్ ఉంది. అలాగే మనం ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా సూర్యుడు మనకు ప్రకాశిస్తున్నాడు మన మీద. దీనికి ఎంత బిల్లు వేయాలో రోజుకు ఒక వ్యక్తికి చెప్పరేంటో? కుటుంబానికి 1000 రూపాయలు బిల్లు వచ్చింది అనుకో, కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చింది, మేము ఏం వాడట్లేదు అక్క, అన్నీ వాడుతుంటారు. అదే బాగానే వాడుతున్నాం మేము. ఫ్రిడ్జ్ ఒక్కటేనక్క, మిక్సర్ ఒక్కటే, ఒక్కొక్కటి చెప్తే ఒక్కొక్కటి అదొక్కటే 10 చెప్పేసిరి. దానికింత 1000 రూపాయలు అన్నారు. మరి ఉదయం నుండి సాయంకాలం దాకా సూర్యుడు మండుతూ ప్రకాశిస్తున్నాడు కదా. ఒకరోజు 7 రోజులు వారానికి, తర్వాత మాసానికి, తర్వాత సంవత్సరానికి 365 రోజులు ఒక సంవత్సరానికి అయితే మనిషిని ఆయుసు 70 ఏళ్ళు అనుకో, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అనుకో, 80 ఏళ్ళకి వేసుకోండి, 365 × 80 లీఫ్ సంవత్సరం మధ్యలో కూడా వచ్చింది అనుకోండి. ఇన్ని రోజులకి ఎంత పవర్ కావాలో? 12 గంటలు రోజు పవర్ వేస్తే, మామూలు మన ఇంట్లో గుడ్డి దీపం వేస్తే అంటే 0 బల్బ్ వేస్తేనే ఆఫ్ చేయరా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, కట్టేవాడికి తెలుస్తుంది కానీ నీకేం తెలుసు. కానీ 0 బల్బుకే లైట్ ఆఫ్ చేయంటుంటే, ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ స్థానంలోనే దేవుడు ఉండి ఆఫ్ చేయరా, కరెంట్ ఎందుకు కానీ, సూర్యుడు ఎందుకు కానీ అన్నాడు అనుకో. ఆఫ్ చేయరా భారతదేశానికి, సూర్యుడు ఎందుకు కానీ అన్నాడు. ఆఫ్ చేయరా ఆసియాకి, సూర్యుడు ఎందుకు కానీ అన్నాడు అనుకో. ఏమైద్ది? మనుషుడు తడుమలాడుతుండే బైబిల్లో రాయబడిన చీకట్లో, అంధకారంలో. ఈ వాజ్ గ్రోపింగ్. పవర్ పోయిన వెంటనే మన ఇంట్లో మనం ఎక్కడ కూర్చొని ఉంటాం అనుకో, అప్పటిదాకా చూసిన భర్త, అప్పటిదాకా చూసిన భార్య, అప్పటిదాకా చూసిన కొడుకు, అప్పటిదాకా చూసిన సామాగ్రి, అప్పటిదాకా చూసిన మంచం, తర్వాత ఫ్రిడ్జ్, అదైనా కూడా ఇప్పుడు ఏమంటావు? ఇటు పోతున్నా, ఓహో వచ్చిపోయి మీ ఆయన్నే పట్టుకున్నావు అనుకో. పోయి ఏంటమ్మా వచ్చి నన్నే తాకుతున్నావు? కాదండి, క్యాండిల్ ఉందేమో అని వచ్చేసా ఇక్కడికి. ఇక్కడ కాదు క్యాండిల్ ఉండేది. ఒక మనిషి ఇన్ని కళ్ళుండి, ఇన్ని అవయవాలుండి, ఒక కరెంట్ లేకపోతే ఏమైపోయాడు? నిశ్చేష్టుడయ్యాడు. బికేమ్ టు బ్లైండ్, కెనాట్ ఐడెంటిఫై. గుర్తించలేడు, స్పృహ లేదు, ఏమీ పని చేయని స్థితి. అదే మనుషునికైతే మొక్కల సంగతి ఏంటి? కిరటజన సమయక్రియ లేకపోతే ఇంక దాని సంగతి ఏంటి? అది లేకపోతే జంతువుల సంగతి ఏంటి? ప్రపంచమందంతటా ఏమైపోద్ది? శూన్యం ఆవరిస్తుంది. దేవుడు తన మహత్తు గల మాట చేతి సర్వసృష్టిని నియమించి దానిని నిర్వహిస్తున్నాడు. నాట్ ఓన్లీ అపాయింటెడ్ బట్ ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ ద పాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గం అది. దీపం ఏమిస్తుందంటే వెలిగిస్తుంది, మార్గము సిద్ధం చేస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపం. ఈ చీకట్లో నడుస్తున్నాం, సూర్యుడు లేకపోతే పగలికి రాత్రికి తేడా ఉండదు, అలాగే ఉంటుంది. మనకైతే 12 గంటలు వెలుగు, 12 గంటలు ఉంటుంది. కొన్ని దేశాల్లో అనుకో, స్వీడన్ ఇలాంటిది 18-20 గంటలకు కూడా పగలే ఉంటుంది. అలాగే చెప్తే మీరు అనుకుంటారు, అయ్యో అక్కడికి వెళ్తామా బ్రదర్? రాత్రి 10-11 అయినా కూడా మనకి ఇటు మాదిరి కనిపిస్తుంది. ఇటు మాదిరి అంటే ఎలాగుంటుంది? మీరు ఎంతసేపు ఇంట్లో పడగదిలోనికి వెళ్ళి దుప్పటి కప్పుకొని లైట్లన్నీ ఆఫ్ చేసినా కూడా నిద్ర పట్టదు. వాళ్ళకి అలవాటు అయిపోద్ది. అందుకనే వాళ్ళు ఆ సమయానికి వెళ్ళి నిద్రపోతారు. మనం అయితే చాలా స్ట్రగుల్ కావాలి. మనకి చీకటి అయితేనే నిద్ర పడుతుంది, లేకపోతే చాలా కష్టమైంది. ప్రభు
ఈ యాత్రలో మనం సాగిపెట్టేవాడు మనకు వెలిగిచ్చి నడిపిస్తున్నాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, సియోన్లో నుండి ఆయన ఆశీర్వదించును గాక. సియోనుకు సంబంధించిన 132వ కీర్తనలో 4 విషయాలు చూసిన. మొదటిది ద పర్సన్ ఆఫ్ జయోన్, సియోను వ్యక్తి దావీదు. రెండవది ద ప్రజెన్స్ ఆఫ్ జయోన్, సియోను సన్నిధి దైవ మందసం. మూడవది ద పవర్ ఆఫ్ జయోన్, సియోను శక్తి కొమ్ము, దావీదు కొమ్ము. నాలుగవది ద పాత్ ఆఫ్ జయోన్, సియోను యొక్క మార్గము, వెలుగు ప్రకాశిస్తుంది. ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా, 132వ కీర్తన 18వ వచనం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును. కిరీటము అతని మీద నుండి తేజరిల్లును. ప్రామిస్ ఆఫ్ జయోన్, సియోను వాగ్దానం. వస్త్రము ధరింపజేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. వస్త్రాలు ఎవరికి? దిగంబర్లైన వాళ్ళకి. మీకు తెలుసు కదా, తల్లిదండ్రులు పిల్లలు అంటే కొన్ని తెలియకోకుండా చేసేవి కూడా ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఒకటి ఉంటుంది అనమాట. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివే కుమారుడు ఉన్నాడు, సెలవుల్లో ఇలాగ వచ్చేసాడు, ఇంట్లో ఉన్నాడు, హాస్టల్లో నుండి వచ్చి మమ్మీ నాకు ఆకలి వేస్తుంది అని అన్నాడు. తల్లికి పేగలు కరక్కపోతాయి. సరే, ఇప్పుడు కొడుకుకి ఇష్టమైన భోజనం ఏదో తయారు చేసింది. కొడుకు బల దగ్గరికి వచ్చినాడు, భోజనం బల దగ్గరికి ప్లేట్లో పెట్టి వేడి వేడిగా వడ్డిస్తామంటే తల్లి దేని చూసి ఆనందపడుతుంది తెలుసుగా? తలలో అయినారు కానీ మీరు అంత ఎక్కువ పట్టించుకుని ఉంటుంది దాన్ని, మీకు రొటీన్ అయిపోయింది. కొడుకు ఆవరావరని ఆకలికి తినేస్తుంటే ఎట్లుందిరా, చాలా బాగుంది, అసలు నువ్వు చేస్తే నీ చేతిలో నుండి జాలవారితే ఆహారానికి పేరు పెట్టగలమా? పంచభక్ష పరిమాణములు ఎలాగుంటాయో అంతకంటే బాగుంది. నిజం చెప్పరా? నిజమా అని అంటే ఇంకా సంతోషానికి అవధులు లేకుండా పొంగి పొరలిపోతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా వేసుకోరా, వద్దు మా చాలా మా మళ్ళా రాత్రికి చల్లగైపోద్ది, అప్పుడు బాగుండదు, ఇప్పుడే వేళ్ళని వేసుకోరా. ఇంకా కొసరు భవిష్యత్ కొడుకు కొరకు వడ్డిస్తుంది. తల్లి మనసు ఏంటంటే ఆకలిగా ఉన్న కుమారుని లేదా కూతురు యొక్క కడుపు నింపటానికి ఆహారం సిద్ధపరిచి చేసి వాళ్ళు తన కళ్ళెదుటికి తింటుంటే తనే తిన్నట్టుగా తన్మయమైపోతుంది. అప్పుడే తండ్రి వచ్చాడు అనుకో, వీడు తింటున్నాడు, ఒకసారి వీడు కూర్చున్నారు అంటే తినమను, తర్వాత వస్తానులే. ఆయనది వేరే సెటప్, అంటే ఆయన ప్లాను, ఆయన ఐడియాస్ ఆయనది వేరే. ఆయనది ఏముంటుందంటే, ఇప్పుడు కొడుకు భోజనం చేసిన తర్వాత లేదా కూతురు హాస్టల్ నుండి వచ్చిన తర్వాత మంచి షోరూంలోన లూయిస్ ఫిలిపో తర్వాత ఏంటి యారో అలాంటి దగ్గరికి వెళ్ళి మంచి డ్రెస్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత భార్య కూతురు లేదా ఇరుగు పొరుగు ఎదటే ఆయన కొడుక్కి ఒక చొక్కా వేసినాడు అనుకో, ఫుల్ చొక్కా, ట్రౌజర్స్ అది వేసి ఎట్లుంది భార్యను అడిగితే ఎట్లుందమ్మా అని, అబ్బా భలే సరిపోయిందండి. ఏమనుకున్నాం మనం అంటే మన సెలక్షన్కి ఎదురే లేదు అంటే భలే చేస్తారండి మీరు సెలక్షన్ మాత్రం. అలాగే నేను కూడా సెలెక్ట్ చేసినాను. తల్లికి దీని మీద అంత మనసు ఉండదు, తండ్రికి కొడుకు ఎలాంటి బట్టలు వేసుకుంటే ఇష్టమో అందుకనే చేస్తూ ఉంటాడు. తల్లి మధ్యలో ఇంటర్ఫేర్ అవుతుంటుంది. ఎందుకు మన ఊరికి ఎసిగిస్తున్నావు ఫుల్ సొక్క అని, ఆఫ్ అని టీషర్ట్ వేసుకునేలా కుర్రాడు అంటే నీకు తెలుదుండో, నాకు తెలుసు వాడు ఎట్లాంటిది వేసుకుంటే బాగా కనిపిస్తాడు. అంటే కొడుకుని వస్త్రాలతో అలంకరించడం అనేది తండ్రికి ఇష్టము, కుమారుణ్ణి కడుపు నింపడము తల్లికి ఇష్టం. ఇద్దరు ఇష్టాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యంలో ప్రభు మనకు వస్త్రాలు ధరింప చేయాలనుకుంటున్నాడు. ఆయన మన పరలోకపు తండ్రి కనుక ఇప్పుడు మనకు వస్త్రం ధరింప చేయాలనుకున్నాడు. అందుకే ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవునికి వచ్చిన మొదటి స్ట్రైకింగ్ ఆలోచన ఏంటంటే భోజనం పెడదాం కాదు, ఏదైనా ఇల్లు కట్టిస్తామని కాదు. ఏం ఆలోచన వచ్చింది? వారికి చర్మపు చొక్కాయిలు తయారు చేయించాలని ఆశ వచ్చింది. మనిషి ఏం చేసుకుంటాడు? అంజూరపు లేదా ఆకులతో చుట్టుకోగలడు, మనిషి చుట్టుకోగలడు. దేవుడు ఏం చేయగలడు? తొడిగించగలడు. తొడుక్కోవడం వేరే, చుట్టుకోవడం వేరే. మీకు చుట్టుకోవడం అంటే తెలుసు కదా, మరి పిల్లలు చుట్టుకొని తిరుగుతూ ఉంటారు. బాత్రూమ్కి వెళ్ళేటోడు ఎప్పటి నుండి చుట్టుకొని తిరుగుతున్నావు కదా, ఒకసారి అయినా స్నానం చేయదు, వస్తానమ్మా వెళ్తానమ్మా అంటూనే ఉంటాడు, అటే తిరుగుతూనే ఉంటాడు. స్కూల్కి టైం అవుతుందిరా అంటే. తొడుక్కోవడం అలా కాదు. అప్పుడు వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు బట్టలు తొలగియాలంటే చిన్నపిల్లలు అయితే ఒకళ్ళ చేత కాదనుకుంటా, తల్లిదండ్రులు ఇద్దరు పోరాడుతుంటారు. ఒకడు నువ్వు పట్టుకో ఇట్లా,
భర్త పట్టుకొని ఉంటే మన కింద నుండి వేస్తుంటే వాడు కాలు ఇట్లాడడం, చెయ్యి ఇట్లాడడం, అట్టను ఇట్టడం చేస్తూనే ఉంటే మనకి దెబ్బలు కొట్టేసి మొత్తానికి సెట్ చేసి డ్రెస్ వేసి పౌడర్ అది ఇదంతా పోసేసి ఇప్పుడు ఏం పోనాను వచ్చి మళ్ళీ తల మీద పడిపోతాడు. ఇప్పటిదాకా అలాగ ఉండొచ్చుగా. తొడిగేటప్పుడు అలాగ ఉండడు, తొడుక్కున్న తర్వాత స్టార్ట్ అవుతుంది సెట్ యాక్షన్ గో. ప్రభు మనల్ని కూడా అలాగ తొడిగించినాడు. చర్మపు చొక్కాయలు పాత నిబంధన తొడిగిస్తే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రక్షణ వస్త్రం తొడిగించినాడు. తండ్రికి కుమారుడు ఒకే డ్రెస్ వేసుకుంటే అంత ఇష్టం ఉండదు అనుకుంటా. అప్పుడు మళ్ళీ ఇప్పుడు రక్షణ వస్త్రం మీద ఏమేసాడు? మామూలుగా వేసుకొని చొక్కా వేసుకొని వస్తారు కదా, దీన్ని కాకుండా మళ్ళీ తండ్రికి వేరే ఆశ కలుగుతారు. నీకు పెట్టికోట్ ఒకటి కొట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఇట్లా చేతులు కట్ చేసి తీసుకొని వస్తుంటాడు. తర్వాత ఏంటి, సఫారీ అని ఒకటి తెస్తాడు, తర్వాత సూట్ అని ఒకటి తెస్తాడు. ఇవన్నీ కాదని ఇప్పుడు కొత్త కాలం ఒకటి వచ్చింది కదా, పాతకాలంది. కొత్త కాలంలో పాతకాలం డ్రెస్ వచ్చింది. ఏంటది? జిబ్బా పైజామా, పైన కిరీటం పెట్టింటాడు. పిల్లలు బర్త్డేకి వాళ్ళకి వేస్తూ ఉంటారు అట్ట. ఇవన్నీ తండ్రికి పిల్లలు డ్రెస్ చూడడం ఎంత ఆనందం. మన ప్రభువుకు కూడా మనకి రక్షణ వస్త్రం ధరింపజేసినాడు. దీనికంటే ఇంకా మంచిది ధరింపజేస్తా, నీతి వస్త్రం ధరింపజేసినాడు. ఎందుకంటే ఇంకా నీతి మంచిది ధరింపజేస్తా, ప్రశస్త వస్త్రము ధరింపజేస్తున్నాడు. ఇంకా చివరికి పెళ్లి వస్త్రాలు, ఆల్ టైమ్ గ్రేట్ గార్మెంట్స్. బైబిల్లో రాయబడిన పరిశుద్ధల నీతి క్రియలు, తెల్లని వస్త్రములు, సన్నపు నార తెల్లని వస్త్రములు ధరించి మనందరినీ ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కార్యక్రమంలో నిలువబెట్టాలనే దేవుని యొక్క ఉద్దేశం. ద ప్రామిస్ ఆఫ్ జయోన్, సియోను యొక్క వాగ్దానం. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినాడు కదా. ఈ సంవత్సరం వీళ్ళు కొంతమంది వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాగ్దానాలు మనం రకరకాలుగా తీసుకున్న వెంటనే తలస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ మధ్యలో ఒకరిని అడిగితే ఒక వాగ్దానం వచ్చిందని, అదే వాగ్దానమే వేరే వాళ్ళకి వచ్చినా వీళ్ళకి ఎలాగ జరిగిందో వాళ్ళకి అలాగ జరుగుతుందని ఏం గ్యారెంటీ లేదు. ఇప్పుడు ముసలిళ్ళకి నువ్వు అలంకరించబడిన రాజును కన్నలారా చూసేదో అని వచ్చింది అనుకో, వాళ్ళు బహుశా ఈ లోకాన్ని విడిచిపెడతారేమో. అలాగే పెళ్లిగాని అమ్మాయికి కూడా వచ్చింది అనుకో, అలంకరించబడిన రాజును కళ్ళారా చూసేదో. నేనేం చెప్తానంటే, అమ్మాయి నీకు పెళ్ళి అయిపోతుంది అని చెప్తా. ఒక్కొక్కరికి ఒకే వాగ్దానమే, ఒక్కొక్క వ్యక్తిని బట్టి అలాగ ఉండొచ్చు. కానీ దేవుని వాగ్దానాలు ఎన్నైనా అన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉంటాయి. మీకు ఇవ్వబడిన వాగ్దానాలన్నీ బైబిల్లో పెట్టుకొని, కీర్తన పుస్తకంలో పెట్టుకొని పిల్లలు జించేసి అటు ఇటు కాకుండా, నేను ఎప్పుడు చెప్తుంటా మళ్ళా చెప్తుంటా, అందరూ వింటారని కూడా నాకేమీ నమ్మకం లేదు. ఎవరో దశంభాగం ఉంటారు కదా, 10% శేషం. కనుక వాగ్దానాలన్నీ ఒక పేపర్లో రాసుకోండి, A4 సైజ్ పేపర్లో. మీకు సిస్టమ్ ఉంటే సిస్టంలోనే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒకవైపు ఇంగ్లీష్ ఒకవైపు తెలుగులో అలా ప్రింట్ తీసుకోండి. మొదట కుటుంబ వాగ్దానము, యజమానుల వాగ్దానము, యజమానురాల వాగ్దానము, కొడుకు, కూతురు లేదా అల్లుడు, ఇంకా కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, అన్ని వాగ్దానాలు పేపర్లో రాసుకొని దగ్గర మీకు అందుబాటులో ఎప్పుడు పెట్టుకోండి. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు, చేసుకునే వాళ్ళు ఉంటే నాకు తెలిసి సగం పైన చేసుకోరు అనుకుంటా, క్రైస్తవులే వాళ్ళు కూడా, విశ్వాసులే వాళ్ళు కూడా, సేవకులే వాళ్ళు కూడా, బోధకులే వాళ్ళు కూడా, సండే క్లాస్ టీచర్సే వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఆయన కుటుంబ ప్రార్థన చేసుకోరు, ఎందుకంటే అది ఒక అలవాటుగా వచ్చేసింది. కుటుంబ ప్రార్థన ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే, అంటే చేసుకోమని చెప్పాలి కదా బదారు మీరు అని అంటారు. చెప్పి 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 ఇంకెంతటి దాకా చెప్తాం. చేసుకునే వాళ్ళు ఉంటే కుటుంబ ప్రార్థన వరుసగా కాకుండా సర్కిల్కి ఇట్లా కూర్చుంటారు కదా రౌండ్గా, 2 సార్లన్నా జీవితంలోన్నా రోజుకి కూర్చుంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది. మొదటిది ఏంటంటే అందరు కలిసి అన్నం తినండి ఇంట్లో, ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలం. ఉదయం తినడం కుదరదు, మధ్యాహ్నం తినడం కుదరదు సాధారణంగా, రాత్రి అయినా కుదరాలి కదా, అది కూడా కుదరదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కుదిరించుకుంటే ఎప్పుడో ఒకసారైనా కుదురుతుంది. బైబిల్లో అదే రాయబడింది. ఇప్పుడు అది చెప్పదాం అనుకుంటే 28వ కీర్తన ఉంది కదా, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు, నీ భార్య, నీ కష్టార్జితము, ఇవన్నీ అక్కడ రాసి, అప్పుడు సియోన్లో నుండి యెహోవా ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది. కనుక కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు మనకి ఏమైనా వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానాలు నెరవేర్చుటకు శక్తిమంతుడు. మన సొంత మాటలు ప్రార్థనలో ఎంత తగ్గిస్తే అంత మంచిది. విచిత్రం ఏంటంటే మన సొంత మాటలు ఎక్కువ వాడతాం, దేవుని వాగ్దానాలు తక్కువ వాడతాం.
అందుకే మన ప్రార్థన ఎక్కువ పవర్ఫుల్గా లేదనుకుంటా. ప్రార్థన కొంతమంది కొన్ని స్థలాల్లోనే చేయగలరు. మనం కూడా అక్కడికి పోయి ప్రార్థన చేస్తామంటే కుదరదు. ఉదాహరణకి యేసుప్రభు కుడివైపున వేలాడదీయబడిన దొంగ యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నాడు, నేను కూడా రక్షణ పొందాలంటే శిలువ మీద యేసుప్రభు దగ్గర కుడివైపున వేలాడదీయబడితే ప్రార్థన చేస్తుంటే అది కుదరదు. అలాగే యోనా కూడా సముద్ర గర్భములో మత్స్యము కడుపులో నుండి యెహోవాకు ప్రార్థన చేసినాడు. నేను కూడా ప్రార్థన చేయాలంటే సముద్రంలోకి వెళ్ళాలి, చేప కడుపులోకి వెళ్ళాలి, అక్కడ మాత్రమే నాకు ప్రార్థన వస్తుందంటే అది కూడా కుదరదు. కొంతమంది అలాగే ఉంటారు. ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్ ఛాందస్వాదం కలిగిన వాళ్ళు ఉంటారు. పేతురు నీళ్ళ మీద నడిచేటప్పుడు ప్రభువా నన్ను కరుణించమని ప్రార్థన చేసినాడు, నేను కూడా ప్రార్థన చేయాలంటే సముద్రం మీద నడవాల్సిందే అని అంటే అది కూడా కుదరదు. కొన్ని కుదరని స్థలాల్లో ప్రార్థనలు చేసే వస్తాయి. దానియేలు సింహ బోన్లో ప్రార్థన చేసినాడు, నేను కూడా అక్కడ మాత్రమే ప్రార్థన చేస్తానంటే అది కూడా కుదరదు. యేసుప్రభు మామూలు ప్రార్థన చేసినాడు, కొండ మీద చేయొచ్చుగా, తోటలో చేయొచ్చుగా, సముద్ర తీరం చేయొచ్చుగా, ఇంట్లో చేయొచ్చుగా, సమాజ మందిరంలో చేయొచ్చుగా. మనకు లొకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ నాట్ లొకేషన్ సెంటర్డ్ పీపుల్, వీఆర్ లార్డ్ సెంటర్డ్ పీపుల్. మనం ఒక స్థలాన్ని కేంద్రంగా చేసుకున్న ప్రజలం కాదు, ప్రభువుని కేంద్రంగా చేసుకున్నవారు. కనుక ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వాగ్దానాలు నెరవేర్పులోనికి మనల్ని తీసుకుని వస్తాడు. ఓ దినము ఇప్పుడైతే సియోను కొండ అనగా జీవము గల దేవుని పట్టణం, సంఘం, నూతన యెరూషలేము, అక్కడికి మనం ఓ దినాన్ని వెళ్ళిపోతున్నాం. భూమి మీద ఉన్న సియోను అంతా ఓ దినాన్ని గతించిపోవచ్చు. అయితే పరమనున్న సియోను, పరమనున్న యెరూషలేము, పరమనున్న దేవుని సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు దైవ సాన్నిధిలో వారు సదాకాలం అక్కడ ఉంటారు. భూమి మీద ఉన్న సియోను దావీదుతో ఉంది, పరమందున్న సియోను దావీదు కుమారుడితో ఉండబోతుంది. భూమి మీద ఉన్న సియోనులో మందసం కనిపించింది, పరమందున్న సియోనులో దేవుని సింహాసనం, అంతటా సింహాసనం వేయబడి ఉండట నేను సూచితిని. భూమి మీద ఉన్న సియోనులో కొమ్ము కనిపించింది శక్తి, పరమనున్న సియోనులో 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని ప్రజలు పరిపాలించునై ఉన్నారు. భూమి మీద ఉన్న సియోనులో దీపము కనిపించింది, పరమందున్న సియోనులో గొర్రెపిల్లే ఆ దీపమై ఉన్నాడు. ద ల్యాంబ్ ఇస్ ద లైట్ ఆఫ్ ద కింగ్డమ్. భూమి మీద ఉన్న సియోనులో దేవుని వాగ్దానాలు కనిపిస్తున్నాయి, పరమందున్న సియోనులో వాగ్దానం చేసి అబద్ధమాడని యేసు మనకు కనిపిస్తున్నాడు. కనుక భూమి మీద సియోన్లో నుండి పరలోకపు సియోను ప్రయాణమై వెళుతున్న మనము ఈ పోరాటాలు వీటన్నింటిలో కడగబడి శుద్ధీకరించబడి యేసుప్రభు శిలువ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి ఆ పరమ కణాను వైపు, ఆ పరమ సియోను వైపు ఇప్పుడైతే మరి శ్రేష్టముగా పలుకు హెబెలు కంటే ప్రోక్షణ రక్తమైన యేసు యొక్క రక్తం దగ్గరికి వచ్చిన మనము ఆ రాజ్యంలో ఉండాలని ప్రభు యొక్క కోరిక. ప్రభు ఈ దినాన్ని వస్తే ఎంత బాగుండు. అందుకనే ప్రభు తొందరగా రాబోతున్నాడు, సడన్గా రాబోతున్నాడు, అకస్మాత్తుగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్స్. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.